భాను కిరణ్ గ్లోబల్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. రంగంపల్లి జెడ్పీ హై స్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ. విశ్రాంత కార్మిక శాఖ అధికారి నీలకంఠ శాస్త్రి మృతి. పీలేరులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ. పీలేరు మండలం జంగంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలకు అవసరమైన సామాగ్రిని ఉచితంగా పంపిణీ చేశారు. మార్చి 16 నుంచి ప్రారంభమయ్యే ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఫ్యాట్ పెన్ పెన్సిల్ బాక్సులను అందజేసినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు తాటిపర్తి గంగాధర్ తెలిపారు. విద్యార్థులు పరీక్షలను ధైర్యంగా ఎదుర్కొని మంచి మార్కులతో ఉత్తీర్ణులై పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆయన సూచించారు. గత విద్యా సంవత్సరంలో ఈ పాఠశాల విద్యార్థులు 580 మార్కులు సాధించి మండల స్థాయిలో 2, 3, 4 స్థానాలను పొందినట్లు తెలిపారు. అదేవిధంగా ఈ విద్యా సంవత్సరంలో కూడా విద్యార్థులు కష్టపడి చదివి మండల స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. పెదనపల్లి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కార్మిక శాఖలో విశిష్ట సేవలు అందించిన విశ్రాంతి కార్మిక శాఖ అధికారి నీలకంఠ శాస్త్రి అనారోగ్యంతో శనివారం ఉదయం కన్నుమూశారు. ఆయన కొద్ది రోజులుగా అస్వస్థతతో బాధపడుతూ తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఉదయం సుమారు 4:30 ప్రాంతంలో తుది శ్వాస విడిచారు. కార్మిక శాఖలో అంచెలంచెలుగా ఎదిగి జిల్లా రాష్ట్ర స్థాయి అధికారుల ప్రశంసలు అందుకున్న నీలకంఠ శాస్త్రి తన సేవా కాలంలో నిబద్ధత నిజాయితీకి పేరుగాంచారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో కార్మిక శాఖ అధికారిక విధులు నిర్వహించి పదవి విరమణ పొందారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రేమగా ఆయనను స్వామి అని పిలిచేవారు. పీలేరు పట్టణంలో నివాసం ఉంటూ నీలకంఠ శాస్త్రికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన తండ్రి కూడా ఉపాధ్యాయుడిగా పొంగనూరు మండలంలో సేవలు అందించారు. నీలకంఠ శాస్త్రి మృతి వార్త తెలిసి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు, పరిచయస్తులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులు బోరున విలిపించారు. నీలకంఠ శాస్త్రి అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం పొంగనూరు పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పీలేరులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ. పీలేరు కోర్టు ప్రాంగణంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర న్యాయిక సేవా అధికార సంస్థ మరియు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చైర్మన్ మరియు 11వ అదనపు జిల్లా జడ్జి శ్రీ ఏ మహేష్ తెలిపారు. ఉదయం 10:30 నుండి సాయంత్రం వరకు లోక్ అదాలత్ కొనసాగింది. ఈ సందర్భంగా 2 బెంచ్లను ఏర్పాటు చేశారు. మొదటి బెంచ్లో మోటార్ వాహనాలు, సివిల్, బిఎస్ఎన్ఎల్ మరియు బ్యాంక్ కేసులను పరిష్కరించగా ఈ బెంచ్ను 11వ అదనపు జిల్లా జడ్జి ఏ మహేష్ నిర్వహించారు. రెండవ బెంచ్లో క్రిమినల్, సివిల్, కుటుంబ తగాదాలు, ఎన్ఐ యాక్ట్ మరియు ఎక్సైజ్ కేసును పరిష్కరించారు. ఈ లోక్ అదాలత్ కార్యక్రమానికి న్యాయవాదులు, పోలీసు అధికారులు, ఇన్సూరెన్స్ సంస్థల ప్రతినిధులు, బ్యాంక్ అధికారులు మరియు ప్రజలు పాల్గొన్నారు. కేసులు పరిష్కరించుకునేందుకు వచ్చిన వారు ఆధార్ జిరాక్స్ మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకురావాలని అధికారులు సూచించారు. వార్తలు ముగించే ముందు బులెటిన్లో హెడ్లైన్స్ మరోసారి. రంగంపల్లి జెడ్పీ హై స్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ. విశ్రాంత కార్మిక శాఖ అధికారి నీలకంఠ శాస్త్రి మృతి. పీలేరులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ. రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.